ఈరోజు నేరేడుగుమ్మలో కస్తూర్బా పాఠశాల ఓపెనింగ్కి వచ్చినటువంటి మమ్మల్ని అనుకోకుండా ఇక్కడ విజిట్కి వచ్చిన మమ్మల్కి మంచి స్వాగతం పలికినటువంటి విద్యార్థులకు, టీచర్లకు, ఎస్ఓ గారికి, లోకల్ నాయకులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే ముందే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, ముఖ్యంగా మీకు ఆ పల్ల ప్రకృతి వనంతో సమస్య ఉందని. దాని గురించి ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ కలెక్టర్తో ఇందాక చెప్పినట్టు మాట్లాడటం జరిగింది. దాంట్లో సగం పనికిరాని ఉన్నాయి, కానీ మొక్కలు కూడా అంతే ముఖ్యం మనకు. కాబట్టి అవన్నీ తీసేస్తూ వాటన్నింటినీ చుట్టూ డిస్ప్లేస్ చేసుకుంటే అటు చెట్లు ఉంటాయి, మనకి గ్రౌండ్ కూడా ఉంటుంది. ఆ గ్రౌండ్ కూడా ఇంకా మంచిగా చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మీ అందరికీ, మీ ఎస్ఓ గారు మీ ఒక్కరికి ఏంటంటే, మామూలుగా మన దగ్గర డిఓ గారికి చెప్పి మన దగ్గర ఉన్నటువంటి అన్ని స్కూల్స్ది నేను లిస్టు తెప్పించుకోవడం జరిగింది. పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి, సూర్యాపేట నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ. ఆయా స్కూళ్ళల్లో ఏమైనా సమస్యలు ఉంటే, ఎందుకంటే ప్రభుత్వానికి ఇప్పుడు పోయినసారి చాలా అప్పులలో ఉండి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏమైనా రిపేర్ చేయాలన్నా ఉందని సిఎస్ఆర్ ఫండ్స్తోని ప్రతి ఒక్క స్కూల్ని రీమోడల్ చేస్తూ, ఏ అవసరం ఉన్నా కానీ, బెంచ్లు ఉన్నా, ఏ ఉన్నా అంటే ప్లే గ్రౌండ్స్ ఉన్నా అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఫండ్స్ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని వస్తూ ప్రతి స్కూల్ని, ప్రతి 25 స్కూళ్ళని ఒక ఫేజ్ వైజ్ తీసుకొని అన్నీ కూడా చేయాలి. ఫెసిలిటీస్ పరంగా కానీ, విద్యార్థులకు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నా, మిగిలిన ఇప్పుడు మీరు చెప్పినటువంటి కిచెన్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నా అన్నీ కూడా రీమోడల్ చేయాలి, అన్నిటిని కూడా రెన్యువేట్ చేయాలని నేను డెసిషన్ తీసుకున్నా. కాబట్టి మీ స్కూల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే అవి మీ దృష్టికి తీసుకోవాలి. అంటే నేను ఫస్ట్ ఫేజ్లో ఏ స్కూల్ చేస్తామనేది ఒకసారి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేసి పెట్టుకుంటా. మొన్న కూడా మీకు చెప్పినా కదండి. అట్లా ఈ నియోజకవర్గంలో ఫస్ట్ 6-7 స్కూల్స్ తీసుకుంటాము. రెండో ఫేజ్ అంటే నెలకి తీసుకుంటాము. ఆయా కొన్ని కంపెనీలతో మాట్లాడి వాళ్ళ ఫండ్స్ నుంచి చేయాలని ఉన్నాము. కాబట్టి ఇవేవి ఉన్నా కానీ దీంట్లో కాంపౌండ్ వాల్ వస్తుంది. కాబట్టి బెంచ్లు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, ఇంకేమైనా డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలన్నా అన్నీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్లలో తీసుకోవచ్చు. అది నేను నా ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి చేయాలని ఉన్నా. కాబట్టి మీ స్కూళ్ళలో ఏమైనా సమస్యలు ఉన్నా మీరు అందరూ కూడా కూర్చొని అవన్నీ కూడా ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి. ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో చేసుకుందామని, తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, అట్లా ఒక సంవత్సర కాలంలో అన్ని స్కూల్స్కి కూడా వాటి వంతు వస్తుంది. కాబట్టి ఏదున్నా మీ సమస్యలు ఈ స్కూల్కి సంబంధించి ఏవి ఉన్నా కానీ వారికి ఇవ్వండి. వాటి అన్నింటినీ ఏంటంటే ప్రభుత్వమే చేస్తుందని కాకుండా మన సొంత సహకారంతో కూడా వాటిని తొందరగా పూర్తయ్యేటట్టు తప్పకుండా చేసుకుందాం. ధన్యవాదాలు.